బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయనకు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ, ఆదివారం హైదరాబాద్లోని వందలాది మంది అభిమానులు శ్రేయోభిలాషులతో నా రాజకీయ భవిష్యత్తుపై మేధోమథనం చేశాను. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నన్ను అనుసరిస్తారని హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం ఇవాళ కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నానని, బహుజనులు ప్రతి చోట మహనీయుని సిద్ధాంతాన్ని తమ హృదయాల్లో పదిలంగా దాచుకుంటారని, తమ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతామని పోస్ట్ చేశారు. నేడు బీఆర్ఎస్లో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రాము, చెప్పండి. బీఎస్పీ బీఆర్ఎస్ ఆల్రెడీ పొత్తు అని అన్నారు. మరి బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరడానికి ప్రవీణ్ కుమార్ కు ఉన్న కారణం ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఏదైతే ఈ ప్రస్తుతం వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి ముందుగా భావించినప్పటికీ ఆ తదుపరి పరిణామాల నేపథ్యంలో పొత్తు వికటించడంతో కొన్ని ఆర్ఎస్ ముఖ్యంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ సందర్భంగా జరిపిన చర్చల విషయంలో కొంత విమర్శలకు లోనయ్యారు. ఆ తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదేశాల మేరకే మేము బీఆర్ఎస్ పార్టీతో కలిసిపోవాలని చెప్పి నిర్ణయించామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు రాజ్యసభ సభ్యులు బీఎస్పీ జాతీయ సమన్వయకర్త గౌతమ్ రామ్జీ కూడా కేసీఆర్ నివాసానికి వచ్చి చర్చలు జరిపారు. ఆ ధర్మిల బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు ఉండదు అని చెప్పి మరోమారు బీఎస్పీ అధినేత్రి చెప్పడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను బీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ఇవాళ ట్వీట్ చేశాడు. ఖచ్చితంగా నిన్న దాదాపుగా నా అభిమానులు కార్యకర్తలతో మొత్తం మేధోమథనం జరిపారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ నేను మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి నేను బీఆర్ఎస్ లో చేరుతున్నాను. బీఆర్ఎస్ లో చేరి నేను నా వంతు నేను పార్టీలో పనిచేస్తూ నా వర్గానికి సమన్వయం చేసే విధంగా పనిచేస్తానని చెప్పి ఆయన స్పష్టం జరిగింది. ఏమైనా ఒక పార్టీ అధ్యక్షుడిగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల ఎన్నికల్లో బీఎస్పీ తరఫున అభ్యర్థులు పోటీ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. దాదాపు 40,000 ఓట్లు సంపాదించుకున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న నేపథ్యంలో మంచి సోషల్ కాన్సెప్ట్ తో ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఈ గురుకులాల సంబంధించిన స్థాపించిన విషయంలో కూడా చాలా బాగా పనిచేశారు. అందులో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తో బాగా సత్సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరటంపై కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశాడు. ఆయన వ్యక్తిగత ఇష్టము, నాకు మంచి మిత్రుడు, నేను టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కూడా ఉండాలని చెప్పి కోరాను, అయినా నిరాకరించారు. కాబట్టి బీఆర్ఎస్ లో కలిసి పనిచేయడం అనేది ఏ విధంగా ఆయనకు కలిసి వస్తుందో కానీ అది నష్టమే అని చెప్పి ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ రోజు తన ట్విట్టర్ లో మాత్రం అనేక అంశాలు పొందుపరిచి ఇవాళ కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. సంతోష్ని. రైట్ రామ్, థ్యాంక్ యూ. ఇవి